ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, గోపాల నారాయణ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలోని అబ్కారీ శాఖలో 10 ఏళ్ల ఉద్యోగం చేసిన తర్వాత మానేసి ఇంట్లోనే ఉన్నాడు. మొదట రాణా జిల్లాలో ఉద్యోగం చేసి అదృష్టం కొద్దీ అక్కడే ఆఫీసర్ అయినాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేశాడు. రోజులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. అతనికి ఎన్నో కష్టాలు ఎదురైనాయి. తర్వాత ఉద్యోగంలో మళ్ళీ చేరాలని ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు. అతని కీర్తి సంపద ఏదీ కూడా అతనికి ఉపయోగపడలేదు. ఏళ్ల తరబడి కూర్చొని తినేసరికి సంపాదించిందంతా కరిగిపోయింది. ఈ విధమైన కష్ట సమయంలో ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు పదే పదే తన కష్టాలు వినిపించుకునేవాడు. ఈ రకంగా ఏట తరబడి గడిచాయి. అతను పూర్తిగా విసిగిపోయాడు. 1916 సంవత్సరంలో షిరిడీకి వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్ళి 2 నెలలు అక్కడే ఉన్నాడు. ఒక రాత్రి అతను దీక్షిత్ వాడ ఎదురుగా ఒక ఎద్దుల బండి మీద కూర్చొని ఉండగా అతని మనస్సులో ప్రస్తుతము తన పరిస్థితి మొత్తము జ్ఞాపకం వచ్చింది. కష్టాలతో జీవితంపై విరక్తి కలిగింది. ఇక తనకు జీవితము అవసరం లేదని తలచి ప్రాణంపై ఇసుగుతో ఎవ్వరు దగ్గరికి లేని సమయంలో అక్కడ దగ్గరలో ఉన్న బావిలోకి దూకి తన కష్టాలను దూరం చేసుకోవాలని అనుకున్నాడు. చూసారుగా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నవని రోజులు వాటి విలువ గ్రహించలేక అన్నీ అనుభవిస్తాం. అదే పరిస్థితులు ఎదురుతిరిగితే ఎంతటి వాడికైనా ధైర్యం సన్నగిల్లి తప్పులు చేయడానికి కూడా వెనకాడడు. ఇప్పుడు ఈ అంబేద్కర్ తీసుకుంటే ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా ఈ కష్టాలను అనుభవించే శక్తి తనకింక లేదని చావటానికి స్థిర నిర్ణయంతో సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే బాబా తన భక్తుని ఈ పాపం నుంచి రక్షించారు. అక్కడికి కొద్ది దూరంలోని సగుణ మేయర్ నాయక్ హోటల్ ఉంది. అతను కూడా బాబా భక్తుడే. బాబా అతనికి ప్రేరణ కలిగించి అతనితో అంబేద్కర్ చావును తప్పించారు. అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అంబేద్కరు మనస్సులో చావాలని నిర్ణయించుకున్న వెంటనే సగుణ మేయరు నాయక్ అంబేద్కర్ వద్దకు వచ్చి, అక్కరకోట మహారాజు గారి చరిత్ర ఎప్పుడైనా చదివారవా అని అడుగుతూ ఆ పుస్తకాన్ని అంబేద్కర్ చేతికిచ్చాడు. అతను ఆ పుస్తకాన్ని అందుకొని కొన్ని పేజీలు తిప్పి మధ్యలో నుంచి చదవడం ప్రారంభించాడు. సరిగ్గా అతను చదవాలని తీసిన కథ అతని పరిస్థితికి తగినట్లుగానే ఉంది. అక్కరకోట మహారాజు కాలంలో జబ్బుతో బాధపడుతున్న ఒక భక్తుడు ఆ వ్యాధి ఇక దైవకృప వల్ల మాత్రమే తగ్గుతుందని భావించి ఎన్నో రోజులు క్రమం తప్పక అక్కరకోట మహారాజు సేవ చేశాడు. కానీ అతని జబ్బు నయం కాలేదు. శారీరక బాధే కాక సద్గురు దగ్గర కూడా తన కర్మ నిర్మూలమవడం లేదని తీవ్ర నిరాశతో ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకొని ఒక రాత్రి వెళ్ళి బావిలో దూకాడు. వెంటనే మహారాజు అక్కడికి వచ్చారు. తన స్వహస్తాలతో అతన్ని బయటకు తీశారు. అప్పుడు అతనితో, స్వామి, గత జన్మ పాపపుణ్యాలను అనుభవించాల్సిందే తప్పదు. అంతేకాని కర్మను పూర్తిగా అనుభవించకుండా ప్రాణత్యాగం చేస్తే ఇంకొక జన్మనెత్తి మళ్ళీ కర్మను అనుభవించక తప్పదు. కాబట్టి చావటానికి ముందే గత జన్మ పాపాలను పూర్తిగా తొలగించుకుంటే మళ్ళీ జన్మలోనైనా సుఖంగా ఉండవచ్చు అని, అందుకని కష్టాలను సహించాలే కానీ ఆత్మహత్య చేసుకోరాదు అని హితవు పలికారు. సమయోచితమైన ఈ కథను చదివిన అంబేద్కరు బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి సిగ్గుపడ్డాడు. ఈ పుస్తకం రావడం కాస్త ఆలస్యమైతే అతని జన్మ చెడిపోయి అతనికి ఇప్పుడున్న కష్టాలే కాక ఆత్మహత్య పాతకం కూడా అంటి ఉండేది. ఈ విధంగా సమయానికి బాబా తనపై కురిపించిన అపార కృపతో అంబేద్కరు తలసి ముద్దయ్యాడు. అతని తండ్రి అక్కరకోట మహారాజు భక్తుడు, కొడుకు కూడా తండ్రిలాగే భక్తుడు కావాలని బాబా కోరిక. ఈ సంఘటనలో అతనికి బాబా యందు నమ్మకం స్థిరపడి అతను అదే రోజు తన ఊరికి వెళ్ళిపోయాడు. సాయి కృప ప్రసాదాన్ని ఈ విధంగా పొందడం వల్ల అతనికి మంచి రోజులు వచ్చాయి. జ్యోతిషంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. అతని దైవస్థితి తొలగిపోయింది. అతని ఇంట సుఖశాంతులు వెళ్ళి వచ్చాయి. అందరూ క్షేమంగా ఉన్నారు. అతను గురుచరణాల యందు స్థిరమైన భక్తులతో పరమానందాన్ని పొందాడు. ఓం సాయిరామ్.